శుభోదయం పిల్లలు. బాగున్నారా అందరూ? చాలా రోజుల తర్వాత మళ్ళా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరేంటయ్యా అంటే దేశమును ప్రేమించుమన్నా. ఈ దేశమును ప్రేమించుమన్నా అనేటటువంటి గేయాన్ని రచించింది ఎవరయ్యా అంటే గురజాడ వెంకట అప్పారావు గారు. మనం ఈరోజు చూడండి, ఆ దేశమును ప్రేమించుమన్నా అనేటటువంటి గేయాన్ని మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. మళ్ళీ ఒకసారి మీకోసం కొంచెం బ్రీఫ్గా చెప్తాను. దానిలో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ మనం నేర్చుకోవాలంది కదా. సరే చూడండి ఒకసారి ఈయన దేశం గురించి ఏం చెప్పారో చూడండి. దేశాన్ని ఎలా ప్రేమించమని చెప్తున్నాడు అయ్యా అంటే సొంత కుటుంబంగా ప్రేమించాలి, సొంతగా అనేటటువంటిది, నాది అనేటటువంటి భావన కలిగి ఉండాలి. ఇంకా ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, కాలంతో మాటలను వృధా చేసుకోకుండా ఏం చేయాలని చెప్తున్నాడు, ఇతరులకు ఉపయోగపడే పనులు చేయాలి అని చెప్తున్నాడు. మన దేశం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేలా కృషి చేయాలి. మన దేశం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేలా కృషి చేయాలి అంటే ఇక్కడ ఏంటంటే అర్థం, ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలి అనేటటువంటి భావన కలిగి ఉండాలి అని కవి చెప్తున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు చూడండి, నాకు దేశం మీద గౌరవం ఉంది అని ఎక్కువ గొప్పలు చెప్పుకోవడం కాదు, దేశం కోసం ఏదైనా ఒక చిన్న పని అయినా సరే చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి, సొంత పనులు చేస్తూనే దేశం కోసం ఏదైనా ఒక మంచి పని, ఉపయోగపడే పని చేయాలి అని చెప్పేసి కవి చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి, సుఖదుఖాలలో అందరూ కలిసికట్టుగా ఉండాలి అంటే కష్టాలలో ఉన్నటువంటి వారికి ఏం చేయాలట, సహాయపడాలి అని కవి చెప్తున్నాడు. ప్రజలందరూ కూడా ఎలా ఉండాలి అంటున్నాడంటే అన్నదమ్ములు అనేటటువంటి భావన కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి ఇందులో మ్యాచింగ్ చూడండి, ఇక్కడ చూడండి, జతపరచండి. తిండి కలిగితే ఒట్టి మాటలు, ఒట్టి గొప్పలు, పొరుగువారికి చెట్టాపట్టల్, చెప్పుకోకోయ్ కండగలదోయ్, తోడుపడవోయ్, పట్టుకొని కట్టి పెట్టోయ్. చూడండి ఇక్కడ, తిండి కలిగితే కండగలదోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పొరుగువారికి తోడుపడవోయ్, చెట్టాపట్టల్ పట్టుకుని. చూడండి ఈ మ్యాచింగ్ ఇక్కడ నేను చేశాను కదా, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మ్యాచింగ్ చేసినటువంటి పదాలు కలిపి మీరు ఇక్కడ పక్కన రాయండి, సరేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మధ్యనున్న ఒత్తు అక్షరం కలిపి పదాలను రాయండి. చూడండి మధ్యలో మా కుమ్మిస్తే మూ కింద ఏమవుతుంది చూడండి, ఇక్కడ మా ఒత్తు, మూ కింద మా ఒత్తుతో ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు చూడండి, పైన ఉన్నటువంటి అక్షరాలతో ఈ అక్షరాన్ని కలిపి మధ్యలో ఉన్నటువంటి అక్షరం ఏంటి, ము. ఈ ము అనే అక్షరాన్ని కలిపి రాయాలి, పైనుంచి రాయాలి. చూడు, అమ్ము, ఉమ్ము, కమ్ము, కుమ్ము, కొమ్ము, చిమ్ము, దమ్ము, నమ్ము. ఈ పదాలన్నీ కూడా ఇక్కడ మీరేం చేస్తారంటే రాయండి. ఇవి ద్విత్వాక్షర పదాలు. ద్విత్వాక్షర పదం అంటే ఏంటి, ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుతో ఉన్నటువంటి పదాలు అనమాట. ఈ పదాలన్నింటినీ కూడా మీరు ఏం చేస్తారంటే కలిపి ఇట్లా అమ్ము, ఉమ్ము, కమ్ము, కుమ్ము, కొమ్ము, చిమ్ము, దమ్ము, నమ్ము, ఇది కలిపి ఇక్కడ పదాలు రాయండి, సరేనా. నెక్స్ట్ చూడండి, ఖాళీలను పూరించండి. జంతువుల పట్ల డాష్ కలిగి ఉండాలి, భూతదయ. దివ్యాంగుల పట్ల సహృదయం కలిగి ఉండాలి. చూడండి, తల్లిదండ్రుల పట్ల డాష్ కలిగి ఉండాలి, వినమ్రత. వినమ్రత అంటే వినయం కలిగి ఉండాలి. తోటి వారి పట్ల డాష్ కలిగి ఉండాలి, స్నేహభావం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే నోట్బుక్లో కాపీ చేయండి. నోట్బుక్లో కాపీ చేసి నాకు నెక్స్ట్ హోంవర్క్లో పెట్టండి. ఇవి మీరు నేర్చుకొని రండి, ఓకేనా. మీరు ఇప్పుడు నేర్చుకోవాల్సినవి, చేయాల్సిన పనులు ఏంటో చూడండి. ఇదిగో చూడండి, జతపరచడం, నెక్స్ట్ ద్విత్వాక్షర పదాన్ని కలిపి రాయడము, తర్వాత ఖాళీలు. ఇవి ఏం చేస్తారంటే నోట్బుక్లో కాపీ చేయండి, ఓకేనా. నెక్స్ట్ క్లాస్కి ఇవన్నీ నేర్చుకొని రెడీగా ఉండండి. బాయ్.